హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం చూడబోయేది ఒక స్టాండర్లోన్ అపార్ట్మెంట్లోని బ్రాండ్ న్యూ 3 BHK ఫ్లాట్ అండి. ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కునే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అండి. అది ఏంటి అంటే, ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కునే వాళ్ళకి నో ఎమ్యూనిటీ ఛార్జెస్ అండ్ నో GST అనమాట. ఇప్పుడు మనం చూస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లోని పార్కింగ్ స్పేస్ అండి. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి GHMC అండ్ రేరా అప్రూవ్డ్ అపార్ట్మెంట్ అండి. ఈ ప్రాపర్టీ చూస్తున్న మీ అందరికీ ఫ్లాట్ లోన్కి స్వాగతం అండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి 3 BHK బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి. ఈ ప్రాపర్టీ యొక్క సైజ్ వచ్చేసి 1680 SFT అండి. అండ్ టైటిల్స్ ద్వారా ఈ ప్రాపర్టీలో ఎక్కడెక్కడ ఏ రూమ్స్ ఉన్నాయో సింపుల్గా ఓవర్వ్యూ చూపిస్తున్నామండి. సో ఈ ప్రాపర్టీలో టోటల్గా 3 బెడ్రూమ్స్, ఒక పూజా రూమ్, 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, 3rd బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. అండ్ ఒక బాల్కనీ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తుంది ఓపెన్ కిచెన్ అండి. దీనికి అటాచ్డ్గా యూటిలిటీ బై వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారనమాట. మరి ఈ అపార్ట్మెంట్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మనకి ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. మనం ఇప్పుడు చూస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. మరి మనం ప్రాపర్టీ కొనేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చూసేది లొకేషన్ అండి. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి సికింద్రాబాద్లోని డైరీ ఫార్మ్ రోడ్ దగ్గర ఉన్న సెంట్ ఆండ్రూ స్కూల్కి దగ్గరలో ఉందండి ఈ ప్రాపర్టీ. మీరు చూస్తుంది ఫస్ట్ బెడ్రూమ్ ఆఫ్ ద ఫ్లాట్ అండి. దీన్ని మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా అనొచ్చు అనమాట. దీనికి అటాచ్డ్గా వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. మరి ఈ రూమ్లో మీరు పైన కూడా గమనించినట్టయితే ఫాల్ సీలింగ్ కూడా ఈ రూమ్లో చేయించారండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి టోటల్గా G+5 ఫ్లోర్స్ అండి. మరి మనకి 3rd, 4th అండ్ 5th ఫ్లోర్లో ఫ్లాట్స్ సేల్కి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. వ్యూవర్స్, మీరు కూడా మరి వీడియో చూస్తున్నప్పుడు ఈ ప్రాపర్టీలో ఒక ఇంపార్టెంట్ థింగ్ని అబ్జర్వ్ చేయండి. అదేంటి అంటే, అన్ని రూమ్స్లో కూడా న్యాచురల్ లైట్ అన్ని కార్నర్స్ని కవర్ చేస్తుందండి. అండ్ అంతేకాకుండా ఏ విధంగా దీన్ని డిజైన్ చేశారంటే, మరి అన్ని రూమ్స్లో న్యాచురల్ వెంటిలేషన్ కూడా చాలా ఎక్కువగా ఉండే విధంగా ఈ ప్రాపర్టీని డిజైన్ చేసి మరి బిల్డ్ చేశారండి. ఇప్పుడు మీరు చూస్తుంది 2nd బెడ్రూమ్ ఆఫ్ ద ఫ్లాట్ అండి. దీన్ని మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అనొచ్చు అనమాట. మరి ఓవరాల్గా మనం ప్రాపర్టీ మొత్తం చూసినప్పుడు వాష్రూమ్స్ కానీ, ఫాల్ సీలింగ్ కానీ, ఓవరాల్గా అన్ని రూమ్స్ గమనించినప్పుడు మరి ఈ బిల్డర్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా క్వాలిటీ మెటీరియల్ని మరి సెలెక్ట్ చేసి మరి చాలా బ్యూటిఫుల్గా ఈ ఫ్లాట్స్ని కట్టించారండి. ఇప్పుడు మీరు చూస్తుంది 3rd బెడ్రూమ్ అండి. దీన్ని మనం గెస్ట్ బెడ్రూమ్ కూడా అనొచ్చు అనమాట. దీనికి అటాచ్డ్గా వాష్రూమ్ లేనందువల్ల బయట మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. సో వ్యూవర్స్, ఇంతవరకు వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇట్లాంటి ప్రాపర్టీస్ ఇంకా చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో తొందరలో మరొక ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.